మనకు కూడా ఒకరోజు నీతి సూర్య ప్రకాశం జరిగింది. అది యేసు ప్రభు మనకు తనను తాను బయలుపరుచుకొనుట. 2002లో నీతి సూర్యుని యొక్క ప్రకాశము తేజస్సును నేను అనుభవించాను. ఆయన తను తాను నాకు బయలుపరుచుకున్నప్పుడు యేసు ప్రభుని చూసి ఆయనను గూర్చి చదివి నా బ్రతుకు నేను చూసుకున్నప్పుడు నేను ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నానో నాకు అర్థమైంది. ఎంత రోతలో ఉన్నానో, ఎంత పొరపాటులో ఉన్నానో, ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నానో నాకు అర్థమైంది. ఆ నీతి సూర్యుని యొక్క ఆ తేజస్సులో నా బ్రతుకుని సరిదిద్దుకోవటం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనతో అంటున్న మాట ఏమిటంటే, ఆ నీతి సూర్యుని యొక్క ముఖకాంతిలో మీ బ్రతుకులు మీరు చక్కదిద్దుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఆయన సంబంధులయ్యారు. ఇప్పుడు మీరు ఆయన వలె వెలగవలసి ఉన్నది. మీరు కూడా ఆయన వలె తేజరిల్లవలసి ఉన్నది. ఎందుకంటే ఇక మీ వెలుగులో, మీ తేజస్సులో, మీ కాంతిలో మీ సమాజము, మిగిలిన లోకం తమ బ్రతుకుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చింది అని ముందు మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో కూలబడిపోయావో, కృంగిపోయావో, కూర్చుండిపోయావో ఆ స్థితిలో నుంచి ఇక నువ్వు లేవాల్సి ఉంది అనే మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దాన రూపంగా ఇస్తున్నాడు. రెండో మాట ఏమంటే, నీవు తేజరిల్లాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చీకటివి కాదు, చీకటిలో ఉండే వ్యక్తివి కాదు. మీరు హైదరాబాద్ జూ పార్క్ పోయినప్పుడు తప్పకుండా ఒకటి చూడాలి. మీరు అక్కడ ఒక టైటిల్ రాసి ఉంటుంది, నిశాచర జంతువులు అని. ఎవరన్నా చూసారా? నిశాచర జంతువులు అనే టైటిల్తో ఒక గుహ లాంటిది క్రియేట్ చేశారు. అందులోకి పోతే అంతా చీకటే. పగటి వేళ సంచరించే జంతువులన్నీ బయట ఉంచుతాడు. నిశాచర జంతువులు అంటే నిశీధి, చీకటి. చర, చరించుట అంటే సంచరించుట. నిశాచర అంటే చీకట్లో బ్రతికే జీవులు, చీకట్లో సంచరించే జీవులని ఒక బోర్డు పెట్టి, అందులో పగటి వేళ కూడా అందులోకి మనం పోయామంటే గుహలోకి పోయినట్టు అంత డార్క్ అనమాట. లైట్ వేసుకొని పోవాలి, అది ఏం కనపడదు. అందులో పోయి చూస్తే అందులో కొన్ని జంతువులు ఉంటాయి, గొడ్ల గోపులు ఉంటాయి. రెండవది ముళ్ళ పందులు ఉంటాయి, ఏదు పందులు అంటారు, ముళ్ళ పందులు ఉంటాయి. తర్వాత మరికొన్ని పిల్లులు ఉంటాయి. పిల్లులు, ఒక రకమైన పిల్లులు ఉంటాయి, అవి నైట్లో తిరుగుతాయి. రాత్రి వేళ గబ్బిలాలు ఉంటాయి. మళ్ళీ నైట్ టైం సంచరించేటువంటి జీవులై. నువ్వు నిశాచర జీవివి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకట్లో రాత్రుల్లో బతికే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చేత వెలిగించబడిన వ్యక్తివి. దేవుని వెలుగు అందుకున్న వ్యక్తివి. నువ్వు నిశాచర జంతువు కాదు. పట్టపగలు తేజస్సులో జీవించే వ్యక్తివి నువ్వు. భక్తుడు పాడాడు, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. నీతి సూర్యుడు ప్రకాశిస్తే ఇలలో ఆనందం. మనందరి మీద ఆయన వెలుగు ప్రకాశించింది. ఆయన అంటున్నాడు, చీకట్లో అంధకారంలో కూర్చున్నది జాలికి రా బయటికి అంటున్నాడు. ఇకలే, ఇంతకీ ఏ చీకట్లో కూర్చున్నాం మనం? కొన్ని రకాల చీకట్లు చెప్తా వినండి. నిరాశ అనేది ఒక చీకటి. కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు, కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు. ఛార్జింగ్ ఇచ్చినంతసేపు అంటుంటారు. ఛార్జింగ్ మనం ఇవ్వటం అయిపోయిన తర్వాత
ఏంది? ఏం లేదు. ఏంది? ఏం లేదు. ఏందో అంత. అలాంటి ముఖాలు చూస్తే మనకు కూడా నిరాశ వచ్చింది. మనకు ఎక్కిన ఛార్జింగ్ కూడా దిగిపోయింది వాళ్ళ ముఖాలు చూస్తే. నేను సైతానికి కూడా భయపడ్ను, కానీ ఈ నిరాశవాదులకు మాత్రం మహా భయం నాకు. వాళ్ళని చూస్తే భయం నాకు నిజంగా అండి. సైతాన్ని కూడా లెక్క చేయను నేను. మనుషులు అంటే మనుషుల్లో కూడా ఈ నిరాశ రోగం ఉంటుంది చూడు, వాళ్ళంటే మహాభయం నాకు. కాస్త కూస్త దేవుణ్ణి బట్టి మనం కాస్త ఛార్జింగ్ రేజ్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన మోకాలతో దిక్కుమాలిన ఫీలింగ్స్తో మనకున్న ఛార్జింగ్ ఒక దెబ్బతో దించి పడేస్తారు. కాసేపు వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళతో కూర్చున్నామంటే ఇక మనం కూడా అనుకుంటే వాళ్ళంటే భయం నాకు. రా బయటికి రా, నీకు వెలుగు వచ్చిందని బయటికి తెద్దామంటే ఈ మానసిక రోగులు చీకట్లో కూర్చున్నట్టు. మానసిక రోగులను చూసారా మీరు? అటు వెలుగులోకి రాడు, తలుపులు వేసుకుంటాడు, లైట్లన్నీ ఆర్పేసుకుంటాడు, అంధకారం చేసుకొని లోపల కూర్చుంటాడు. పొరపాటున ఎరగనోడుగా నా గదిలో పోయి లైట్ వేసాడంటే వాడు ఆకారం చూసి దడుచుకుంటాడు. ఎందుకంటే ఆ పొజిషన్లో వాడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా కూర్చుంటాడు నిశ్శబ్దంగా నిశీదిలో. మీకు తగిలేరా ఎక్కడన్నా? మానసిక రోగుల స్థితి అది. నిరాశ, చీకటి, ఆశలు చల్లారిపోయి, ఆశలు ఆవిరైపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఇంతే, ఇంకా లేదు అవకాశం అని రాజీ పడిపోయి నిరాశని పెళ్లి చేసుకొని ఆ నిరాశతోనే కాపురం పెట్టినటువంటి వ్యక్తుల సంగతి చెబుతున్నాను నేను. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని. నేను ఒక పాటలో పాడుకున్నాను నిరాశని ఒక ఊబితో పోల్చి. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ బ్రతికించింది, నన్ను నిలిపింది. నిరాశ ఊబి అయిపోయిందిరా, నీ పని అయిపోయిందిరా, ఇంకెక్కడ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకెక్కడ మా ఆశలు లేదు, నువ్వు ఏం చేసినా లేదు, నీ బతుకు ఇంతే, నీ కథ అంతే, అంతే ఇంతే ఇంతే అంతే, మారదు, అయిపోయింది. జరగాల్సిన తేడాలన్నీ జరిగిపోయినాయి, ఇంకా లేదు ఛాన్స్. ఒక నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి అది నిరాశ, అంధకారం అది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. మరేం చేయాలి? నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేక నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఈ నిరాశ గాయపడ్డవాళ్ళలో నేను ఒకడిని. కొన్నిసార్లు అసలు కారణమే ఉండదు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు నిరాశ. ఎక్కడో దిగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు. మీకుందా ఈ లక్షణం?
హోమియో తత్వశాస్త్రంలో అదొక వ్యాధి. స్తోత్రం. కొంచెం హోమియో పుస్తకాలు చదువుతాలే నేను. ఈ శూన్యంలోకి దిగజారిపోవటం, ఈ నిరాశలో కృంగుబాటులోకి వెళ్ళిపోవటం హోమియో తత్వంలో ఒక జబ్బు, అది ఒక రోగం. దానికి కూడా మందులు రాసి పెట్టారు వాళ్ళు. మనం ఆ మందులేం మింగాల్సిన అవసరం లేదులే, కానీ మనకు ఒక మందు ఉంది. అది దేవుని యందలి విశ్వాసము.